అందరికీ నమస్కారం. పర్యావరణ ప్రేమికులకు శతకోటి వందనాలు. మన కోసం, మన భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుదాం. పర్యావరణము మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ప్రకృతిలో పర్యావరణం ఒక భాగం. ప్రకృతి లేకుంటే పర్యావరణం లేదు. పర్యావరణం లేకుంటే పర్యావరణంలో ఉన్నటువంటి జీవకోటి లేదు. జీవకోటిలోనున్న మనం మానవులం లేము. మన మానవులం లేకుంటే పర్యావరణం కూడా లేదు. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. మనకు పర్యావరణము కావలసినవన్నీ అందిస్తుంది. గాలి, నీరు, నీడ, ఆహారం మొదలైనవన్నిటినీ నిస్వార్థంగా మనం జీవించున్నంత కాలం మనకు అందిస్తుంది. మనం తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఈ తల్లి అంటే భూతల్లి ఒడిలో సేదదీరి అంతవరకు మనకు కావాల్సినవి అన్నీ సమకూరుస్తుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ వ్యవస్థ బాగుండాలన్నా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు సరిగ్గా పనిచేయాలి. ఉదాహరణకు మన శరీరం తీసుకుంటే, శరీర వ్యవస్థ బాగుండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని అవయవాలన్నీ పనిచేయాలి. ఏ ఒక్క అవయవం పనిచేయకున్నా కూడా మన శరీరం జబ్బు బారిన పడుతుంది. అలాగే ఎలాంటి వ్యవస్థ అయినా మనకు ఉద్యోగం ఇచ్చిన వ్యవస్థ కూడా బాగుండాలంటే ఉద్యోగులందరూ సక్రమంగా పనిచేయాలి. అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ బాగుండాలంటే పర్యావరణంలో ఉన్నటువంటి భాగాలన్నీ బాగుండాలి. వాటి బాగు కోసం మనము మానవులము పర్యావరణాన్ని బాగు చేసుకోవాలి. ఒక మానవులం మాత్రమే పర్యావరణాన్ని బాగు చేయగలం. ఇతర జీవకోటి పర్యావరణాన్ని పాడు చేయవు, అవి బాగు చేయలేవు. మనం మాత్రమే బాగు చేయాలి. ఈ పర్యావరణంలో బాగు లేకుంటే కాలుష్యం ఏర్పడుతుంది, వాతావరణం మార్పు చెందుతుంది, భూమి వేడెక్కుతుంది, జలం వేడెక్కుతుంది, సముద్ర జలాలు వేడెక్కుతాయి. దానివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఎలాంటి విపరీత పరిణామాలు ఎదుర్కొన్నామో ఈ మధ్యకాలంలో చాలా చూశాం. అరబ్ దేశాలలో మనకు ఎడార్లలో ఇసుక తుఫాన్లు మాత్రమే తెలుసు, కానీ జల తుఫాను సంభవించి ఈ మధ్యన సహారా ఎడారిని సముద్రంగా మార్చేసింది. అంటే విపరీతమైనటువంటి పరిణామాలు మనకు వాతావరణ కాలుష్యం వల్ల కలుగుతున్నాయి. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితము బెర్ట్ అనే వినాశకరమైన తుఫాను వల్ల యూరోప్ ఖండంలో ఉన్నటువంటి యూకే, వేల్స్, స్కాట్లాండ్ మొదలైన దేశాలలో నగరాలన్నీ వరదలతోటి మునిగిపోయి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సో ఇవన్నిటికీ పర్యావరణ కాలుష్యమే ముఖ్యం. సో ఈ కాలుష్య బారిన పడకుండా మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పర్యావరణం గురించి మన వేదాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మనం ముందు తెలుసుకున్నాం.